క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 26వ కీర్తన 1వ వచనం. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడి వాక్యాన్ని ఉంచుగాక. ఆమేన్. అవునండి, ఏమీ సందేహపడకుండా భక్తుడైన దావీదు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడంట. ఈ యొక్క వాక్యం వింటున్న నీవు, నీ జీవితంలో దేవుని కార్యాల కొరకు కనిపెడుతున్న నీవు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావా? సందేహపడకుండా దేవుని యందు, దేవుని కార్యాల యందు, దేవుని కృప యందు ఏం చేసి ఉండాలి? నమ్మిక ఉంచాలి. అన్నీ మంచిగా ఉన్నప్పుడు నువ్వు నమ్మకంగా దేవుని కృప యందు నమ్మిక ఉంచడం కాదు, కానీ నీ ప్రతికూల పరిస్థితుల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శ్రమలో, నీ శోధనలో దేవుని యందు నమ్మిక ఉంచు. ఆయన నమ్మిన వారిని దేవుడు సిగ్గుపరిచేవాడు కాదండి. ఏమాత్రం సందేహపడకు. నా దేవుడు నా జీవితంలో కార్యం చేయగలరు. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదండి. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న కార్యాలు దేవుడు చేయగలడు. కాబట్టి సందేహపడకుండా దేవుని కార్యాలయందు నమ్మిక ఉంచి, దావీదు భక్తులు ఏదైతే సందేహము లేకుండా దేవుని యందు, దేవుని కార్యాలయందు నమ్మిక ఉంచి తన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకున్నాడో, ఈ యొక్క వాక్యం వింటున్న నీవు కూడా సందేహపడకు. నా జీవితంలో ఆ కార్యాలు జరుగుతాయని ఏమాత్రం సందేహపడక నమ్మికతో దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు పొందుకొని అన్ని విషయాలు బ్లెస్ చేయబడు. అటు రీతిగా దేవుడు నీ నమ్మిక చొప్పున నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. అపనమ్మకము లేక, సందేహము లేక తండ్రి, విశ్వాసంతో, నమ్మికతో తండ్రి నీ కార్యాలు యందు ఆయా బిడ్డలు ముందుకు వెళ్తూ నీ అందు విశ్వాసంతో గొప్ప కార్యాలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.